నదుల మీద ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్టులు కట్టుకుంటా బోవుడు ఉండదని తెలియకుంటే ఎట్లా? ఏపీ సీఎం చంద్రబాబు ఏకైక కొడుకు లోకేష్ మాట్లాడుకుంటా ఏమన్నాడో ఈయనుండ్రి. నాకు అవన్నీ వద్దు సార్, నేను సింపుల్గా అడుగుతున్నా. నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? ఏంటండి లోకేష్ గారు ఇది? నీళ్లు రాకుంటే చిల్లు పెట్టరా? అసలు ప్రాజెక్టుల ప్రాధాన్యత తెలుసా సార్ మీకు? పైన ఉన్న ప్రాజెక్టుల నీళ్లు ఉండి కింద ఉన్నది ఎండిపోతే నీళ్లు వదలాలని ఎందుకంటారో తెలుసా సార్? ఎందుకంటే ప్రాజెక్టులు కట్టినప్పుడే దానికి నీటి కేటాయింపులు జరుగుతాయి. దాని సామర్థ్యానికి తగ్గట్టు నీళ్లు ఇయ్యాల్సిందే. ఏంటండి లోకేష్ గారు ఇది? తెలియకుండా మాట్లాడితే ఎట్లా అండి? ఇప్పుడు ఇట్లనే మాట్లాడతారు కానీ అటెంక మా ప్రాజెక్టు ఆట మాకు కావాలి అనరనే గ్యారంటీ ఏంటి లోకేష్ గారు? లోకేష్ గారు ఇట్లా మాట్లాడినందుకు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకుంటా, మేమేమన్నా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా? ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? నువ్వు పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు. ఏంటండి లోకేష్ గారు? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో నీళ్లే ఉండయి, ఉన్నప్పుడు ఎత్తి పోసుకుంటారు. ఇక పొక్క కొట్టడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటది? అయినా గోదావరి నీళ్ళ కేటాయింపులు తేలకుండానే అట్టెట్లా కడతారండి బనకచర్ల? We know what data is, we know what excess water is. We know how to get it done. We'll get it done. We have absolutely no issue. ఇన్నరా ఎట్లా కట్టాలనో మాకు తెలుసు, ఏం చేయాలనో మాకు తెలుసు అన్నట్టు మాట్లాడిండు. అంటే కట్టి తీరుతాం అన్నట్టు చెప్పిండు. దానికి హరీష్ రావు అదేవిధంగా ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే, ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో. అబ్బా మీకే ఉన్నదా తెలివి? మాకు లేదా? దేశంలో న్యాయం గొడ్డుపోయిందా? ఎట్లా అడ్డుపడాలనో తెలియదా? కరడు కట్టిన ఆంధ్రావాదులతో పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నోళ్ళం. బనకచర్లను అప్పుడు పెద్ద పనా అన్నట్టు బల్లా గుద్ది చెప్పిండు ఆపి తీరుతామని. ఇక లోకేష్ సార్ను పర్మిషన్ లేకుండా బనకచర్ల ఎట్లా కడతారని విలేకరులు అడిగితే, కాళేశ్వరం కుందండి, కాళేశ్వరం కుందా? ఐఎమ్ ఆస్కింగ్ అ స్ట్రైట్ క్వశ్చన్ సార్. చూడు ఆంధ్రలో తొండి ముచ్చట అడిగిన దానికి చెప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఉన్నదా అని రివర్స్ ప్రశ్న ఇస్తున్నాడు. ఇక దీని మీద హరీష్ రావు సారు కాళేశ్వరం ప్రాజెక్టును అసలు అనుమతులే లేవట, అనుమతులు లేకుండా మీరు కట్టినరు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు. 1 కాదు 2 కాదు 11 అనుమతులు ఉన్నాయి. హైడ్రాలజీ క్లియరెన్సు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఇరిగేషన్ ప్లానింగు, ఇంటర్ స్టేట్ మ్యాటర్సు, హైడ్రాలజీ, 11 అనుమతులు. అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. ఎనీ డౌట్ లోకేష్ అన్నట్టు చెప్పిండు హరీష్ రావు సారు. అన్ని తొండి వ్యవహారాలు తొండి మాటలు తప్ప ఇంకోటి కావు లోకేష్ బాబు అన్నట్టు హరీష్ రావు కొట్టి పారేసిండు. అయితే లోకేష్ కట్టి తీర్థం బనకచర్ల అని మాట్లాడుతుంటే సర్కారు ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు? హరీష్ రావు సారే మాట్లాడాల్సి ఎందుకు వస్తున్నది? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా ఎవడు అడ్డం వస్తాడో రండ్రబై, నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడ్డమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. అగో అదాట ముచ్చట, అందుకే నోరు మెదుపుతలేరట. ఏందో ఏమో పరి కాంగ్రెస్ వాళ్ళ తీరు.